లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండము 1వ అధ్యాయము 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక అనియు, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాక అనియు పలికెను. ఓకే, ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, పగటిని ఏలుటకు గొప్ప జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. వావ్! మీరు ఆ స్క్రిప్చర్ని చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండును గాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. ఓకే, ఫోకస్ ఆన్ 16. ఓకే, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, పగటిని ఏలుటకు గొప్ప జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. వావ్, చాలు, ఎనఫ్. అండ్ గాడ్ మేడ్ 2 great lights, the greater light to rule the day and the lesser light to rule the night. Wow! దేవుడు భూమి ఆకాశమును సృజించిన తర్వాత ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను, చీకటి భయంకరంగా ఆ భూమి అంతా కమ్మేస్తుంది. ద డార్క్నెస్ ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా చీకటే. అందుకే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంట నిర్ణయం అంటే, పగటిని రూల్ చేయుటకు సూర్యుడిని క్రియేట్ చేశాడు, రాత్రిని రూల్ చేయుటకు చంద్రుడిని క్రియేట్ చేశాడు. అసలు వాళ్ళిద్దరు ఎవరు అంటే జ్యోతులు, వెలుగు. దే ఆర్ లైట్స్. ద మీనింగ్ ఆఫ్ లైట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్, వెలుగు యొక్క ప్రాముఖ్యత. అసలు దేవుడు ఎందుకు ఈ భూమి మీద వెలుగు లేకుండా ఎందుకు చేయలేకపోతున్నాడంటే, ఈ భూమి మీద వెలుగు లేనిదే ఏమీ లేదు. ఆమెన్. సో ఆదాము తన జనరేషన్ ఇంకా పుట్టకముందు దేవుడు ఉదయాన్ని పరిపాలించడానికి మార్నింగ్ లైట్ ఇస్ డిఫరెంట్, నైట్ని రూల్ చేయడానికి నైట్ లైట్ ఇస్ డిఫరెంట్. ఈరోజు ఆత్మదేవుడు నా హృదయంలో ఉంచిన మాట, ఈ యొక్క రెవల్యూషన్ ఏంటంటే, లైట్ ఇస్ దేర్ టు రూల్. ఆమెన్. సో చిన్నప్పుడు మనము పల్లెటూరులో అక్కడెక్కడ చూసినప్పుడు, వర్షాకాలము కానీ ఎండాకాలము కానీ మనం చూసగలిగితే, ఒక స్ట్రీట్ లైట్ కింద అనేకమైన పురుగులు వచ్చి ఉంటూ ఉంటాయి. పురుగులైనా ఈ భూమి మీద ఏ జీవరాశులకైనా వెలుగు అవసరం. ఎవ్రీవన్ ఈజ్ నీడ్ ఆఫ్ లైట్. ఈ భూమి మీద చీకట్లో ఉన్నవాడు, పాపి, పరిశుద్ధుడు, అది ఎవడైనా సరే వాడికి ఏం కావాలి? వెలుగు. కంపల్సరీ వెలుగు ఉండాలి. వెలుగు లేనిదే జీవించలేం. వితౌట్ లైట్ we can't live in this world. Without light we can't live in this world. వెలుగు లేకపోతే మనం ఈ భూమి మీద జీవించలేం. వెలుగు యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ రియల్ మీనింగ్ ఆఫ్ లైట్, నిజమైన వెలుగు యొక్క అర్థం ఏంటంటే, నిజమైనటువంటి వెలుగు ఖచ్చితంగా పరిపాలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిజమైన వెలుగు ఖచ్చితంగా పరిపాలిస్తుంది. చూడండి, దేవుడు మార్నింగ్ సూర్యుడు కమ్మును గాక అని అనలేదు, చంద్రుడు కమ్మని అనలేదు. దేవుడు ఒక సూర్యుడిని, ఒక చంద్రుడిని, ఆ జ్యోతుల్ని ఎందుకు దేవుడు తయారు చేశాడంటే, సన్ మార్నింగ్ అంతా రూల్ చేస్తుంది, చంద్రుడు నైట్ అంతా రూలింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్, దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్.
రూలింగ్ అంటే ఏంటి? అధికారము కలిగిన వ్యక్తి. సూర్యుడికి ఒక అధికారం ఉంది, చంద్రుడికి ఒక అధికారం ఉంది. సో దాట్స్ వై ద లార్డ్ క్రియేటెడ్ 2 లైట్స్. 2 రకాల జ్యోతులను దేవుడు తయారు చేశాడు. ఎందుకంటే ఉదయాన్ని రూల్ చేయడానికి. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? రూల్ చేస్తారు. పిఎం ఏం చేస్తాడు? రూల్ చేస్తాడు. సీఎం ఏం చేస్తాడు? రూల్ చేస్తాడు. మన స్కూల్లో టీచర్లు ఏం చేస్తారు? రూల్ చేస్తారు. దే రూల్ బికాస్ ద పవర్ హ్యాస్ బీన్ గివెన్ టు దెమ్. శక్తి వాళ్ళకి ఇవ్వబడింది. అలాగే ఈరోజు పగలని రూల్ చేయుటకు సూర్యుడు అనే వెలుగును దేవుడు క్రియేట్ చేశాడు. రాత్రిని రూల్ చేయడానికి చంద్రుడు అనే వెలుగును దేవుడు క్రియేట్ చేశాడు. గాడ్ క్రియేటెడ్ 2 లైట్స్. 2 రకాల జ్యోతులను దేవుడు సృష్టించాడు. ఇప్పటికి ఈరోజు వెలుగు అనే దాని యొక్క అర్థం మీకు అర్థం కావాలి. వెలుగు అంటే ఏందో మీరు తెలుసుకోవాలి. వెలుగు అసలు దేవుడు ఎందుకు మనల్ని వెలుగుగా మార్చాడో మనం తెలుసుకోవాలి. ఆమేన్. సో పాత నిబంధనలో దేవుడు ఇద్దరిని వెలుగు అన్నాడు. నంబర్ 1 సూర్యుడిని, నంబర్ 2 అంతే, ఇంకెవరిని అనలేదు ఆయన. మరి అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను, చాలామంది ఉన్నారు పాత నిబంధనలో. బట్ వాళ్ళందరినీ అనలేదు ఆయన వెలుగని. ఇద్దరిని ఆయన వెలుగు అన్నాడు, సూర్యుడిని, చంద్రుడిని. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెలుగుగా మనల్ని దేవుడు చేసినప్పుడు మనము ఖచ్చితంగా పరిపాలించాలి. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us రూల్. చూడండి, ఫస్ట్ చాప్టర్లోనే దేవుడు ఇద్దరిని వెలుగుగా మార్చాడు. వాళ్ళిద్దరిని దేవుడు వెలుగుగా మార్చిన తర్వాత వాళ్ళు ఈరోజు వరకు వాళ్ళు వెలుగుగానే ఉన్నారు. సూర్యుడు వెలుగు తగ్గిందా? చంద్రుడు వెలుగు తగ్గిందా? సో లేదు ప్రభువా, నేను రోజు వెలుగుగానే ఉంటున్నాను, ఒక్కరోజు చీకటిగా ఉంటాను అనుకున్నారా? నో. ఒక్కరోజు సూర్యుడు లేకపోతే మనకు బట్టలారవు, కాంతి ఉండదు, మూడ్ ఆఫ్లో ఉంటాం, పిచ్చిగా ఉంటాం, మెంటల్గా ఉంటాం. ఆ సూర్యుడిని వెలుగు మన మీదకి రాకపోతే మనకు జబ్బులు వస్తాయి. సో డాక్టర్స్ దే కాల్ ఇట్ యాజ్ డి విటమిన్. ఏమంటారు? డి విటమిన్ అంటారు. మార్నింగ్ లేచి సూర్యుడి ముందు నిలబడండి అని అంటూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అంటూ ఉంటారు. సో సూర్యుడు కానీ తన కాంతిని వెలిగించకుండా ఒకరోజు ఆగితే ఈ భూమికి, భూమిలో ఉన్న ప్రజలకి చాలా నష్టం. చాలామంది సూర్యుడిని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సూర్యుడి ద్వారా వచ్చే లాభాలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ఈరోజు మనము గమనించాలి, పాత నిబంధనలో దేవుడు ఇద్దరిని వెలుగు అన్నాడు. వాళ్ళ పేరు ఏం పేరు? సూర్యుడు, రెండవది చంద్రుడు. దట్స్ ఇట్, అంతే. వాళ్ళిద్దరే ఆది కాండములో ఆది యందు దేవుడు వెలుగు అని పలికినప్పుడు ఈరోజు వరకు 6000 సంవత్సరాల నుంచి వాళ్ళు వెలుగుగా ఉన్నారు. ఫ్రమ్ పాస్ట్ 6000 years దే ఆర్ లైట్ టు దిస్ వరల్డ్. ఒక్కసారి గ్రహించండి, 6000 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు? మార్నింగ్ వచ్చాడు ఎప్పుడైనా చంద్రుడు, నైట్ వచ్చాడు ఎప్పుడైనా సూర్యుడు? నో. గాడ్ గేవ్ దెమ్ ఎ కమాండ్మెంట్స్. దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు వాళ్ళకి. ఆ ఆజ్ఞ ఈరోజు వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని నెరవేరుస్తున్నారు. దే ఆర్ ఒబేయింగ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు ఒబే చేస్తున్నారు. ఈరోజు వరకు సూర్యుడు తను ఉదయించకుండా లేడు, ఏ రాత్రి కూడా చంద్రుడు రాకుండా లేడు. అమేజింగ్ పీపుల్, 2 గ్రేట్ పీపుల్ ఇన్ ద నేషన్. భూమి మీద ఇద్దరు ఉన్నతమైనటువంటి పనిని చేస్తున్నారు. నంబర్ 1 సూర్యుడు, నంబర్ 2 చంద్రుడు. వాళ్ళిద్దరిని వెలుగు అన్నాడు. సూర్యుడు వెలుగై ఉన్నాడు, చంద్రుడు కూడా వెలుగై ఉన్నాడు. ఓకే, సూర్యుడు దేన్ని పరిపాలిస్తున్నాడు? ఉదయమును. చంద్రుడు దేన్ని పరిపాలిస్తున్నాడు? నైట్. ఇఫ్ యు ఆర్ లైట్ డెఫినెట్లీ యూ విల్ రూల్ సంథింగ్. సో లెట్ us go to మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఓకే. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఓకే. అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఓకే. మీరు
లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ వావ్, మీద నుండి. చాల్మా 1 సెకండ్. అక్కడ క్రియేషన్ స్టార్ట్ అయింది. ఎక్కడ? ఆదికాండములో. సో ద లార్డ్ ఫాదర్ సెడ్, బికాజ్ హీ ఈస్ ద క్రియేటర్, ఆయన ఒకటే అంటున్నాడు, సూర్యుడికి ఒక వెలుగునిచ్చాడు, చంద్రుడికి ఒక వెలుగునిచ్చాడు, 2 రకాల జ్యోతులను దేవుడు సృష్టించాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో. అండ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ద క్రియేషన్. అండ్ మాథ్యూ చాప్టర్ను కూడా నేను న్యూ క్రియేషన్ అంటాను. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మీరు ఎప్పుడైతే మత్తయి సువార్త చదవడం ప్రారంభిస్తూ ఉంటారో మీరు కొత్త ఈరాన్ని చదువుతున్నారని గ్రహించాలి మీరు. ఆమేన్, హల్లెలూయా. కొత్త సిస్టంలోకి మీరు వెళ్తున్నారని మీరు గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, అక్కడ క్రియేషన్ అప్పుడు దేవుడు ఎవరిని వెలుగ్గా చేశాడు? సూర్యుడిని, చంద్రుడిని వెలుగ్గా చేశాడు. ఇప్పుడు న్యూ క్రియేషన్ స్టార్ట్ అయింది మాథ్యూ చాప్టర్ నుంచి. దేవుడు ఎవరిని వెలుగ్గా చేశాడంటే మనల్ని వెలుగ్గా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. వన్స్ గో టు దట్ స్క్రిప్చర్. అందరూ కూడా ఆ స్క్రిప్చర్ చూడండి. 14, ఐ థింక్ ఇట్స్ 14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంతే, దట్స్ ఇట్. ఎవరికి నచ్చిన వాళ్ళ పేర్లు అక్కడ రాసుకోండి వీలైతే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసయ్య అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని. సో వై గాడ్ మేడ్ హిస్ చిల్డ్రన్ యాజ్ లైట్? దేవుడు ఎందుకు తన ప్రజలని వెలుగ్గా మారుస్తున్నాడు తెలుసా? ఈ లోకములో దేవుని బిడ్డలే పరిపాలించడానికి. ఆమేన్. ఈ లోకములో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు రూల్ చేయడానికే దేవుడు మనల్ని వెలుగ్గా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. సో యు నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. యేసు ప్రభు మనము అడగక ముందే, మనము కోరుకోక ముందే దేవుడు మనల్ని ఏమన్నాడు చెప్పాలి? నువ్వు లోకమునకు, రాష్ట్రానికి, దేశానికి కాదు, మీ ఏరియాకి కాదు, మీ ఇంటికి కాదు, లోకానికి. ఆమేన్, హల్లెలూయా. సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ హైదరాబాద్లో మీ పేరు ఏం పేరు? సో అండ్ సో. పాకిస్తాన్కి పోతే మారుతుందా? నో. అమెరికాకి వెళ్తే మారుతుందా? నో. ఆస్ట్రేలియాకి వెళ్తే మీ పేరు మారుతుందా? నో. అందుకే దేవుడు ఒకటేసారి మీకు ఒక ఉన్నతమైన బాధ్యతలు ఇచ్చాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? వెలుగు. చూడండి అందరూ కూడా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. జీసస్ ఇస్ టెల్లింగ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సూర్యుడు దేని రూల్ చేస్తున్నాడు? పగలని. చంద్రుడు నైట్. దెన్ వాట్ అబౌట్ ద క్రిస్టియన్స్? వాట్ అబౌట్ ద క్రిస్టియన్స్? క్రైస్తవులు దేన్ని రూల్ చేస్తున్నారు ఈరోజు? ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ లైట్, డెఫినెట్లీ యూ విల్ రూల్. లాస్ట్ నైట్ ద హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్, పరిశుద్ధాత్ముడు చెప్తుంటే రాసుకుంటున్నాను నేను. అయ్యా చెప్పండి అయ్యా అంటే, పాత నిబంధనలో నేను ఇద్దరు నమ్మాను. ఒక ఆయన పేరు సూర్యుడు, ఇంకొక ఆయన పేరు చంద్రుడు. ఈరోజు వరకు నా మాటను వాళ్ళు జవదాటలేదు. కానీ కొత్త నిబంధన కృపను బట్టి, దేవుని కృపను బట్టి, యేసు క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. ఆమేన్. దట్స్ ఎ ఫెమిలియర్ స్క్రిప్చర్. అది అందరికీ తెలిసిన స్క్రిప్చరే. బట్ వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లైట్? రియల్ మీనింగ్ ఆఫ్ లైట్ ఈస్ టు రూల్. పరిపాలించాలి. నువ్వు ఒక తాగుబోతోడు మాట వింటున్నావా? నువ్వు ఒక పదే పడిపోయిన వాడి మాట వింటున్నావా? నువ్వు ఒకడు చీకట్లో ఉన్నవాడి మాట వింటున్నావా? స్నేహితుడు పాపము చేసేవాడి మాట వింటున్నావా? మరి నీ వెలుగేమైంది ఈరోజు? What happened to your light today? The Lord is questioning us today. Let there be more light from today. Amen. Hallelujah. మీ వెలుగు ఇంక్రీజ్ అవును గాక. మీకు దేవుడిచ్చిన వెలుగు మీరు ఇంక్రీజ్ చేసుకునేదురు గాక. ఆమెన్, ఆమెన్. సో మీ ఇంట్లోనే చూడండి ఎన్నో లైట్స్ ఉంటాయి. బాత్రూంలో ఒక లైట్, బెడ్రూమ్లో లైట్, బెడ్ లైట్, తర్వాత డే లైట్లు, హాల్లో లైట్స్, కిచెన్లో లైట్లు, తర్వాత బయట లైట్లు, ఇదిగో ఈ డే ల్యాంప్స్, రకరకాలుగా వాటి కాంతి వేరు. ఈరోజు నీ కాంతి ఎంతవరకు ఉంది? ఒక చీకట్లో ఉన్న వ్యక్తిని నీ కాంతి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? And how far you are influencing the darkest person in the world? ఈ భూమి మీద, నీ పెనిమిటి మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద నీ వెలుగు ఎంత ప్రభావితం అవుతుంది?
దాట్స్ వాట్ మై agony టుడే. ఈరోజు నా బాధ అదే. నీ వెలుగు నీ బిడ్డల మీద, నీ భార్య మీద, నీ భర్త మీద ఎంతవరకు ప్రభావితం అవుతుంది, అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ టు యువర్ ఫ్యామిలీ. హౌ ఫార్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ టు యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ అటెన్షన్గా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ లోకములోకి ఆయన వచ్చినప్పుడు, యేసు ప్రభు మనల్ని ఇందుకు లోకానికి వెలుగుగా మార్చాడంటే చీకటి మనల్ని పరిపాలించకూడదని. ఆమేన్, హల్లెలూయా. ద డార్క్నెస్ షుడ్ నాట్ రూల్ us. ద డార్క్ పర్సన్, ఆ చీకటిలో ఉన్నవాడు మనల్ని రూల్ చేయకూడదు. అందుకనే దేవుడు మనల్ని వెలుగుగా మార్చాడు. ఆమేన్. నరకములో ఉన్నవాడు, పాతాళములో ఉన్నవాడు, అగాధములో ఉన్నవాడు, లూసిఫర్ గాడు నిన్నేంది రూల్ చేసేది? ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి మనము వాట్ వీ నీడ్ టు రూల్ ఫ్రమ్ టుడే. చీకట్లో ఉన్నవాడిని రూల్ చేయకూడదు ఈరోజు యేసునామములో. చూడండి, వెలుగులో ఉన్న వాళ్ళని సడన్గా యోహాను ఒక మాట అన్నాడు, సర్పసంతానం మానేశాడు. అంటే నిన్న వెలుగ్గానే ఉన్నావు, ఈరోజు సంగతి ఏంటి? ఈరోజు కూడా నువ్వు వెలుగే. నిజంగా 6000 సంవత్సరాల నుంచి సూర్యుడు తన వెలుగును కాపాడుకుంటున్నాడు. హీ షైనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ప్రకాశిస్తున్నాడు ఈ భూమి మీద. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ద లార్డ్ ఈస్ టాకింగ్ టు యూ. నీ వెలుగు వేరే వాళ్ళని ప్రకాశిస్తుందా? నీ వెలుగు వేరే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? నీ వెలుగు వేరే వాళ్ళని మార్పు కలుగు చేయబోతుందా? నీ వెలుగు వేరే వాళ్ళని మార్చగలుగుతుందా? ఈరోజు ఒక్కసారి టెస్ట్ చేయి. Why your husband is not changing? Why your wife is not changing? Why your children is not changing? Because your light is not reflecting to their lives. Your light is not reflecting to their lives. Very simple, very simple. చూడండి, మోషే కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు కిందకి. ఎట్లా? కొండ మీద నుంచి 40 దినాలు ఉపవాసం ఉండి దిగి వస్తున్నాడు. దిగి వస్తున్నప్పుడు కొందరు ఆయనకి ఎదురుపడ్డారు. ఎదురుపడినప్పుడు ఆయన ముఖము రకరకాలుగా ఉన్నిందండి. ఎలా ఉన్నింది తెలుసా? కళ్ళు అడ్డం పెట్టుకున్నారు, చేతులు. సో మోషే అతను కొండ మీద దిగి 40 దినాలు ప్రార్థన చేసి వస్తుంటే ఆయన ముఖము ప్రకాశిస్తుంది. హీ ఇంక్రీజ్డ్ హిస్ లైట్. ఆమేన్. ఈ ఎన్ని రోజులు ఉంటావురా వాడికి ప్రభా? సండే చర్చ్ ప్రభా, సండే సర్వీస్. ఎన్ని సండేలు పోయింటాయి? 40 days. ఎన్ని సండేలు పోయింటాయి? 4, 5, 6 సండేస్ పోయింటాయి. అంటే 6 సండేలు వాళ్ళ పాస్టర్లు కనిపిలా. దట్స్ హౌ యు నీడ్ టు ఇంక్రీజ్ యువర్ లైట్. నువ్వు అందరికీ పొద్దుగూకులు కనిపిస్తూ ఉంటే నీ వెలుగు అంతగా షైన్ అవ్వదు, ఎక్కువ అంతగా ఉండదు. చూడండి, ప్రతిరోజు ఉదయం వచ్చిన సూర్యుడికి అదే గ్లోరీ ఉంటుంది, అదే వెలుగు ఉంటుంది కదా. దేవుడు ఒక్కసారి చెప్పాడు, నువ్వు పగలని ఏలాల, నీ పేరు వెలుగు అన్నాడు. అందరూ అతన్ని సూర్యుడు అంటారు, నేను అతన్ని వెలుగు అంటాను. హీఈస్ లైట్. He's ruling mornings actually. ప్రపంచమంతా అతను ఏం చేస్తున్నాడు? మార్నింగ్ని రూల్ చేస్తున్నాడు. అండ్ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ ఎముకలకు, మీ నరములు, మాంసము, మీ ఆత్మ నమ్మాల్సిన ఒకే ఒక మాట ఏం తెలుసా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆమేన్. అయితే ఒకటి ఉంది, ఏంటి తెలుసా? వెలిగింపబడిన వాడు ఖచ్చితంగా పరిపాలించాలి. యూ షుడ్ రూల్. దట్స్ ద ప్రోటోకాల్. వెలిగింపబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిపాలిస్తారు. ఒకవేళ వెలుగులో లేకపోయినప్పుడు వాళ్ళు ఆ కుటుంబాన్ని కానీ, ఆ భార్యను కానీ, ఆ భర్తను కానీ, ఆ బిడ్డలను కానీ, అక్కడున్న ఏ పరిస్థితిని కూడా వాళ్ళు ఏం చేయలేరు? రూల్ చేయలేరు. ఇంకోటి, ఈవిల్ కింగ్డమ్ కూడా రూల్ చేస్తుంది. చెప్తాను మనం వేటిని రూల్ చేయాలో. వెలుగు వేటిని రూల్ చేయాలి తెలుసా? ద లైట్
ఈజ్ దేర్ టు రూల్. ఈరోజు ఇక్కడ అందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ ఎవరు తెలుసా? రూలర్స్, రూలర్స్, రూలర్స్. ఆమేన్, హల్లెలూయా. సో మనం పాత నిబంధన ప్రజలము కాదు, కొత్త నిబంధన ప్రజలు. ఆమేన్. We are not belongs to Old Testament, we are belongs to New Testament. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు మిమ్మల్ని వెలిగించట్లే, యేసు ప్రభు మిమ్మల్ని వెలుగుగా మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్లో లేవు, నీ మీద వెలుగు వేయడానికి. నువ్వు న్యూ టెస్ట్మెంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు వెలుగుగా మారేవు. ఆమేన్, హల్లెలూయా. ఆ సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు ఓల్డ్ టెస్ట్మెంట్లో 4000 సంవత్సరాలు ఆ వెలుగు మీద ఆధారపడి జీవించారు. కానీ వెన్ వీ కేమ్ టు న్యూ టెస్ట్మెంట్, మనం కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనం వెలుగుగా మార్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అనుకోవచ్చు, వెలిగింపబడిన వారు రూల్ చేయాలా అంటే ఎస్, బైబిల్లో ఉంది. మొట్టమొదటి సబ్జెక్ట్, మొట్టమొదటి ప్రోటోకాల్ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు వెలుగుగా మార్చబడడం. రెండవది ఏంటంటే మీరు పరిపాలించడం. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న రావచ్చు, వై ఐ యామ్ నాట్ ఏబుల్ టు రూల్ దిస్ ఏరియా, why I am not able to rule this sickness, why I am not able to rule this finances, why I am not able to rule these situations, why I am not able to rule this unemployment, why I am not able to rule this atmosphere. ఎందుకు నేను కొన్నిటిని పరిపాలించలేకపోతున్నానని మీరు గ్రహించాలి. నేను ఒకటే అంటాను, మర్చిపోకండి ఎలా సృష్టితో, నేచర్తో ఎలా మాట్లాడాలో మర్చిపోకండి. బికాస్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్, ఆమేన్. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మంచి మాట అంటూ ఉంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల యావత్తు తేరి చూచుచు కనిపెట్టుకొని చున్నది. వావ్, దిస్ వరల్డ్, దిస్ ఎర్త్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ హూ విల్ డెలివర్. ఎవరు విడిపిస్తారా అని ఆ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు దేవుడు కూడా, నువ్వు లోకమునకు వెలుగైనప్పుడు, లోకములకు వెలుగైన వాడు ఖచ్చితంగా పరిపాలించాలి. ఈరోజు మనుషుల్ని పరిపాలించమని నేను అంటలేదు. నేను నీ జీవితంలో ఏదైతే నిన్ను కృంగదీస్తుందో, నీ జీవితంలో ఏదైతే నిన్ను తొక్కేస్తుందో, నీ జీవితంలో ఏదైతే ఈవిల్ యాక్టివిటీస్ నిన్ను బాగా సప్రెస్ చేస్తున్నాయో దాన్ని తొక్కేద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మై డియర్ లైట్ పీపుల్, వెలిగింపబడిన జనాంగమా, ఈ రోజు నుంచి మీరు పరిపాలించును గాక, ఈ రోజు నుంచి మీరు పరిపాలించును గాక. లెట్ us రూల్ అండ్ రెయిన్ అవర్ సిచ్యువేషన్స్. పరిస్థితిని రూల్ చేయాలి, గడ్డుతనాన్ని రూల్ చేయాలి, లేని వాటిని ఉన్నవాటిగా మాట్లాడాలి. వెలిగింపబడిన వాడు వెలుగు కలిగిన మాటలు మాట్లాడతాడు. అందుకనే పౌలు అంటాడు, నీ వెలుగును సకల జనులకు తెలియచేయుడి, కనిపించేటట్టు ఉండండి నీ వెలుగుని. ఎండ్ టైమ్ చర్చ్, అంత్యకాలపు సంఘం మనము లోకమునకు వెలుగై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. లోకమునకు వెలుగై ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో వెన్ యూ ఇంక్రీజ్ యువర్ లైట్ మోర్ అండ్ మోర్, యూ కెన్ కాల్ థింగ్స్. నువ్వు అనేకమైన వాటిని నువ్వు పిలవగలవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వైపు ఉన్నవారు నా కుడి వైపుకి రండి అన్నాడు మోషే. ఇటు వచ్చారు చాలామంది. దట్స్ ద లైట్. వెలుగు ఆకర్షించింది అంత గొప్ప వాళ్ళని. వెలిగింపబడ్డాడు మోషే. ఈరోజు మనము కూడా ఈ లోకానికి వెలుగు ఉన్న మనము ఈరోజు మనం అనేకమైన వాటిని పరిపాలించాలి. ఆమేన్. లెట్ us రూల్ సమ్ థింగ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెలుగుని ఇంక్రీజ్ చేయకపోతే మాత్రం ఆ ఎల్కేజీలో, ఫస్ట్ క్లాస్లో, 10th క్లాస్లోనే ఉంటారు. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ లైట్. ఆమేన్. దెన్ యువర్ ప్రాబ్లం విల్ సరెండర్ టు యూ ఇన్ జీసస్ నేమ్. చూడండి, దెయ్యము పట్టి ఒక వ్యక్తి సంకెళ్లతో బంధింపబడినటువంటి ఆ వ్యక్తి ఆ సమాధుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక్కడే ఆ పడవ దిగి ఆ ఊర్లో అడుగు పెట్టినప్పుడు వెంటనే ఆ సమాధుల్లో ఉన్నటువంటి దెయ్యం పట్టిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నాడు. డార్క్నెస్ ఈజ్ మీటింగ్ లైట్. చీకటి వెలుగును కలుసుకుంటుంది. అసలు ఎందుకు వచ్చావు నువ్వు, ప్లీజ్ నీ దండం పెడతాను, ఎందుకు వచ్చావు నువ్వు అంటుంది. ద పవర్ ఆఫ్ లైట్. వెలుగు ఎక్కడుంటే అక్కడ చీమలు, ఈగలు అన్నీ ఉంటాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, లెట్ నో వన్ షుడ్ రూల్ యూ. చీకటిలో ఉన్నవాడు మిమ్మల్ని
పరిపాలించకూడదు. అగాధములో ఉన్నవాడు, బంధకాల్లో ఉన్నవాడు, తాగుబోతు, తిరుగుబోతు, దొంగలు, ఇదిగో రాంగ్ పర్సన్స్ మిమ్మల్ని రూల్ చేయకూడదు. ఒకవేళ రూల్ చేస్తున్నారు అంటే నీ వెలుగు ఎక్కడో లాందర్ లైటే, బెడ్ లైటు, 5 వాట్స్ బల్బే నీది. బ్రదర్ లైట్ ఉంది బ్రదర్ అంటే బాగానే ఉంది, అసలు ఎవరిని వెలిగించట్లేదు లైట్. ఆ లైట్ ఎవరిని కూడా వెలిగించట్లేదు. ఎందుకు నాకు ఇంత దౌర్భాగ్య భర్తనిచ్చాడు, ఎందుకు నాకు ఇంత పనికిమాలిన భార్యనిచ్చాడు దేవుడు, ఎందుకు 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 ఎందుకని మన మీద మనమే చాలాసార్లు బాధపడుతూ ఉంటాము. నో, నేను ఒకటే అంటాను, మనం పక్కన వాళ్ళ మీద ఏడ్చే బదులు మన మీద మనం ఏడ్చుకుందాం. ఏంటా ఏడుపు తెలుసా? నేను ఇంకా ఎందుకు వెలిగింపబడలేదని. ఆమెన్. లెట్ మీ షైన్ ఇన్ జీసస్ నేమ్. నేను వెలిగింపబడును గాక. ఆడు తిడుతున్నాడా? నేను వెలిగింపబడును గాక. వాళ్ళు కొడుతున్నారా? నేను వెలిగింపబడును గాక. నేను వెలిగింపబడును గాక. వాళ్ళు దూషిస్తున్నారా? నేను వెలిగింపబడును గాక. వాళ్ళు అవమానిస్తున్నారా? నేను వెలిగింపబడును గాక. వెలిగింపబడును గాక, వెలిగింపబడును గాక అని నువ్వు ప్రవచిస్తూనే ఉండు. ఒకరోజు ఆ వెలుగు దగ్గరికి అందరు రావాలి. ఆమెన్. పీపుల్ మే డినై యూ, people may reject you, but when you increase your light, people will come to you. Amen. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది. ఎందుకు ఇంకా క్రైస్తవుల కుటుంబాల్లో still why problems, why the darkness is ruling in our family, why the unnecessary people are ruling our family? Light. If light is not ruling, be careful, darkness will rule you. నువ్వు వెలుగు కానీ అనేకుల్ని పరిపాలించలేదా, చీకటి మిమ్మల్ని పరిపాలించి తీరుతుంది. చాలా రోజుల నుంచి డౌట్, ఈ సర్మన్ రాకముందు చాలా డౌట్స్ ఉండే నాకు ప్రభుతో. ఎందుకు ప్రభా చాలామంది స్త్రీలు ఏడుస్తున్నారు, మంచి స్త్రీలు? వై మెనీ గుడ్ మెన్ ఆర్ క్రైయింగ్ ఇన్ ద హౌస్? బికాస్ దే ఆర్ గుడ్ బట్ దే ఆర్ నాట్ లైట్. వాళ్ళు మంచోళ్ళే, కానీ వాళ్ళలో ఏం లేదు, వెలుగు లేదు. వెన్ పీపుల్ ఫాలో జీసస్, దే కెన్ ఇంక్రీజ్ దేర్ లైట్. ఆమెన్. వాళ్ళు వాళ్ళ వెలుగును ఇంక్రీజ్ చేసుకోగలరు. ఈరోజు దేవుడు మనం వెలుగుగా మార్చినందుకు ఈరోజు మనం ఒకటే తీర్మానం చేసుకోవాలి, లెట్ మీ రూల్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. లెట్స్ గో టు దానియేలు గ్రంథము 7, Daniel 7:18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు. వావ్. దానియేలు అంత్యకాలపు ప్రవచనాన్ని ఆయన రిలీజ్ చేస్తున్నాడు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును చేయును. వావ్. ఎవరి మహోన్నతుడు, ఎవరి పరిశుద్ధులు? ఆయన మహోన్నత స్థలములో ఉన్నాడు, మనమందరం ఆయన పరిశుద్ధులం. ఆమేన్. హల్లెలూయా. ఇది అప్పుడు ప్రవచనం కాదు, ఇది అంత్యకాల ప్రవచనం. ఇది మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేసేదరని దానియేలు అప్పుడే ప్రవచించాడు. ద వన్ హూ ఈజ్ లైట్, దే విల్ రూల్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. యూ డార్క్నెస్ గో అంటే వెళ్ళిపోతుంది, యూ పావర్టీ గో అంటే వెళ్ళిపోద్ది, యూ సిక్నెస్ గో అంటే వెళ్ళిపోద్ది, యూ డీమన్స్ గో అంటే వెళ్ళిపోతుంది. తలనొప్పి బయటికి పో, చీకటి బయటికి పో అంటే వెంటనే ఆ అధికారానికి లోబడి అది వెళ్ళిపోద్ది. ఆమెన్. వెంటనే అంటున్నాడు, అయ్యా సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటే, అసలు నీతో నేను ఎప్పుడు వచ్చాను? అసలు నేను నిన్ను కలుసుకోవడానికి వచ్చాను? అసలు నో, అసలు నువ్వెవరు రా నాయన, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అయ్యా ప్లీజ్ అయ్యా, నా మమ్మల్ని ఇక్కడ తరమే బాక అయ్యా, నీకు దండం పెడతాను, ప్లీజ్ అయ్యా అని చెప్పి ఆ దయ్యాలన్నీ అతన్ని వేడుకుంటూ ఉంటే, ఆ దయ్యాలంటాయి, మమ్మల్ని కొంచెం ఆ పందులోకి పంపించయ్యా, ప్లీజ్ అయ్యా అన్నాడు. వెంటనే ఆ వెలుగులో ఉన్న యేసయ్య ఆ దురాత్మలన్నిటినీ ఆ పందులోకి పంపించేశాడు. ఇఫ్ యు ఆర్ లైట్, యూ కెన్ రూల్ ఎనీథింగ్. యూ కెన్ రూల్ ఎనీ సిచ్యువేషన్స్. నీ జీవితంలో నిద్ర లేచిన తర్వాత ఏదో ఒక పరిస్థితి నీ ముందుకు నిలబడుతుంది, ఏదో ఒక సిచ్యువేషన్ నీకు నిలబడుతుంది, ఏదో ఒక పరిస్థితి నీకు ముందు నిలబడుతుంది. దాన్ని వెలుగు చేతనే డీల్ చేయాలి నువ్వు. ఆమెన్. యూ నీడ్ టు డీల్ దోస్ ప్రాబ్లమ్స్ విత్ లైట్. ఇఫ్ యు ఆర్ లైట్, డెఫినెట్లీ యూ విల్ రూల్. ఆమెన్. నువ్వు వెలుగైతే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు? ఇప్పుడు దాకా వెలిగింపబడాలి అని మనం నేర్చుకున్నాం, కానీ ఈరోజు నుంచి వెలుగు పరిపాలించాలి అని నేర్చుకోబోతున్నాం. ఆమెన్. సో పాత నిబంధనలో దేవుడు 2 వెలుగులను పెట్టాడు. నంబర్ 1 సూర్యుడిని, నంబర్ 2 చంద్రుడు. ఆ వెలుగు యొక్క పనేంటి? మార్నింగ్ని రూల్ చేయడము. ఈ వెలుగు యొక్క పనేంటి? రాత్రిని రూల్ చేయడము. ఈరోజు మన యొక్క పనేంటో దేవుడు మనకు తెలియపరచబోతున్నాడు. ఆమెన్. చూడండి, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం అంటే వెలిగింపబడిన వాళ్ళే పరిపాలించాలి. we need to rule.
మేబీ ఈ సర్మన్ రేపే మీ జీవితంలో నెరవేరకపోవచ్చేమో, బట్ ఈ సర్మన్ లైఫ్ టైం సర్మన్ ఇది. లైఫ్ టైంకి, నీ లైఫ్ టైం జీవితానికి సంబంధించిన సర్మన్ ఇది. లెట్స్ గో టు యాక్ట్స్, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 47. నీవు భూ దిగంతము వరకు రక్షణార్థముగా నుండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిది. చాల్మా, పౌలు యొక్క వెలుగు చూద్దాం ఈరోజు. పౌలు వెలుగు ఎలా ఉందంటే, అన్యజనుల్ని మార్చే వెలుగు పౌలు దగ్గర ఉంది. వావ్! సో పాల్స్ లైట్ has been created to change the Gentiles. అన్యజనులు పౌలు వల్ల చాలామంది మారారు. యూదులు సమరయులు కాదు ఆయన సువార్త చెప్పింది. పౌలు ఎవరికి చెప్పాడు తెలుసా? అన్యజనుల కంటే మనలాంటి వాళ్ళకి సువార్త చెప్పాడు పౌలు. సో ఎప్పుడైతే పౌలు అనే వెలుగు వచ్చిందో, ఆ వెలుగుకి అనేక మంది ఈగలు, దోమలు, పురుగులు ఆకర్షింపబడ్డాయి. సో ఎప్పుడైతే పౌలు తన సువార్తను ప్రారంభించి అతనిలో ఒక వెలుగుని పెట్టుకొని అతను చెప్తుంటే అనేకులు పౌలు వైపు తిరిగారు. పౌలు ప్రభు వైపు తిప్పాడు అందరినీ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి, నా వెలుగు ఎంతవరకు ఉంది? నేను ఎవరిని చూడండి, నువ్వు పౌలువి, నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉన్నావు. యు ఆర్ దేర్ టు రూల్ జెంటైల్స్. యు ఆర్ దేర్ టు రూల్ జెంటైల్స్. నువ్వు అన్యజనుల్ని పరిపాలించడానికి నిన్ను నేను వెలుగ్గా చేశానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఏ అన్యజనుడైనా పౌలుకి మాట వినాల్సిందే, బికాజ్ హీ ఈజ్ ద రూలర్. ఆమేన్. అందుకనే పౌలుకు ఒక పేరుంది. ఆయన యూదులకు యూదులుగాను, గ్రీకు దేశస్థుడికి గ్రీకు దేశస్థుడుగాను, హెబ్రీయులకు హెబ్రీయుడుగాను అలా కన్వర్ట్ అయ్యేవాడంట అతను. ముస్లిం అనుకుంటే జుబ్బా వేస్తాడు. ఇప్పుడు మనం కాశీకి వెళ్ళాలంటే ఆరెంజ్ డ్రెస్ వేస్తాడు. ఈ చర్చికి రావాలంటే ఇంకా సూట్ వేస్తాడు పౌలు. అట్లా అతను మార్చేవాడంట. ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను. రోమియుడికి రోమియుడుగాను, బట్ ఫైనల్లీ హిస్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రీచ్ ద గాస్పెల్. హిస్ ఇంటెన్షన్ ఫైనల్లీ ఈజ్ టు రూల్ అండ్ రెయిన్. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఈ వెలుగు గొప్ప కార్యాలు చేయునుగాక. ఈరోజు నీకు దేవుడిచ్చిన వెలుగు నిన్ను మాత్రమే ప్రకాశించడానికి కాదు, నువ్వు అనేకులను పరిపాలించడానికి దేవుడు నీకు వెలుగిచ్చి ఉన్నాడు. ఆమేన్. ద గాడ్ గేవ్ యూ లైట్ టు రూల్ అండ్ రెయిన్. పరిపాలించడానికి దేవుడు నీకు వెలుగు పడతారు. ఆ పరిస్థితులకు వెళితే నీ వెలుగు అక్కడ ప్రకాశింప చేయబడుతుంది. ఆమేన్.